మా ఎంట్రీ ఒక్క ప్రశ్న అందరికీ షాకిచ్చింది. అసలేం జరిగింది? రాజ్ అప్పుల వెనుక నిజమేంటి? అప్పు ఎలా దొంగన పట్టేసింది? ఇవన్నీ ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. నంబర్ 1. ముందుకు వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఇలాంటి బ్రహ్మముడి ఫుల్ ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్స్ మీకు కావాలంటే ఇప్పుడే ఈ వీడియోకి లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేయండి. ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదాం. నంబర్ 2. ఇంట్లో పరిస్థితులు రోజురోజుకీ విషమంగా మారుతున్నాయి. ధాన్యలక్ష్మి మాటలు కవి, ప్రకాశం ఇద్దరికీ షాకిస్తాయి. ఇకనైనా స్పందించుకుపోతే ఈ కుటుంబం మొత్తం మునిగిపోతుంది అని చెప్పి వెళ్ళిపోతుంది ధాన్యం. అది విన్న కవి తండ్రి ప్రకాశాన్ని ప్రశ్నిస్తాడు. అమ్మ అలా మాట్లాడుతుంటే నువ్వు మౌనంగా ఎందుకున్నావు నాన్నా అని. ఇక్కడే ప్రకాశం మనసు విప్పుతాడు. ఇన్నేళ్లు అన్నయ్య మాటే విన్నానని ఇప్పుడు తప్పు చేస్తున్నానేమో అని బాధపడతాడు. ఈ సీన్లో తండ్రి బాధ, కొడుకు మౌనం, ఇంట్లో చీలిక అన్నీ బాగా చూపించారు. నంబర్ 3. ఇక హాస్పిటల్లో సీతారామయ్య, ఇందిరాదేవి సీన్. 100 కోట్ల